హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రొయ్యల బిర్యానీ. మనకి కర్రీతో కూడా పని ఉండదండి. ఇలాగ పెరుగు చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయ, కీరా దోసకాయ పెట్టుకొని చక్కగా తినొచ్చండి. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినవచ్చండి. సూపర్గా ఉంటుందండి. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే రొయ్యలు చక్కగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. అవి వీటెక్కినాక చక్కగా మసాలా దినుసులు వేయాలండి. తక్కువ వేసుకున్నాను నేనైతే. ఉల్లిపాయలు కూడా బారుగా కట్ చేసి ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాక చక్కగా పచ్చి స్మెల్ పోయినాక టమాటాలు, పచ్చిమిరకాయలు వేసానండి. అవి కూడా కొంచెం మగ్గినాక కొత్తిమీర, పుదీనాకు కూడా వేసి మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. కలబెడితే చాలా బాగుంటుందండి. రొయ్యలు ముందుగానే మనం ఉడకబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి చక్కగా కలబెట్టాలండి. ఆ రొయ్యలు ఏంటంటే ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయి. తర్వాత తగినంత కారం, పసుపు, ధనియాల పొడి వేసి చక్కగా కలబెట్టి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. రొయ్యల్లో ముందుగా ఉడకబెట్టేటప్పుడు నేను సాల్ట్ వేసాను కాబట్టి చూసుకొని వేసి చక్కగా మొత్తం కలబెట్టి 2 నిమిషాలు మూత పెట్టి మనం మగ్గబెడితే చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. తర్వాత నేనైతే రైస్ ముందుగానే 1 గంట నానబెట్టుకున్నానండి. ఆ రైస్ వేస్తున్నాను. తగినన్ని రైస్ వేసి చక్కగా మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. కలబెడితే చక్కగా ఈ మసాలాల్లో ఈ రైసు ఈ రొయ్యలు మొత్తం కలిసిపోయి చక్కగా ఏగుతాయండి. 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆ విధంగా మనం మగ్గబెట్టుకుంటే చక్కగా రైసు మసాలాలు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా. అలాగే తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలండి. నేనైతే వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను. వేడి నీళ్ళు ఆ విధంగా పోస్తున్నానండి. వేడి నీళ్ళు పోసినాక మొత్తం కలబెట్టాలి. ఒకసారి కలబెట్టి మనం ఉప్పు కూడా చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మనం మగ్గబెట్టుకుంటే చక్కగా మనకి రైసు చక్కగా రెడీ అయిపోద్దండి. తర్వాత నిమ్మకాయ కూడా ఒక బద్ద పిండితే చక్కగా అన్నం పొడి పొడిగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం బిర్యానీలో నిమ్మకాయ బద్ద పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత మనకి రెడీ అయిపోయిందండి రొయ్యల బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చక్కగా సింపుల్గా అయిపోద్ది. తక్కువ టైంలో అయిపోద్ది. తక్కువ మసాలాలు కూడా వేసి ఈ విధంగా చేసానండి. మన ఇంట్లో రొయ్యలు ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఆ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చేసే విధానం చూసారు కదా. ఈ విధంగా అయితే చక్కగా రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనకి కర్రీతో కూడా అవసరం ఉండదు. ఇలాగ పెరుగు చట్నీ పెట్టుకొని చక్కగా రొయ్యల బిర్యానీ తింటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.